Close your eyes. Vajrasana. Some many concepts. Hold your right leg and left leg. Come to Vajrasana. జ్ఞాన ముద్ర తీసుకుందాం. థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ మోకాళ్ళపై 2 చేతులు ఉంచండి. Gradually inhale. Inhale through nostrils. Exhale through mouth. మరొక 2 సార్లు లోతుగా శ్వాస తీసుకుందాం. Inhale through nostrils and exhale through mouth. నమస్కార్ ముద్ర. వజ్రాసనంలో యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవద్దు. We already told that. నమస్కార్ ముద్ర. నాభి నుండి స్టార్ట్ అయ్యి చెస్ట్ భాగం, ఛాతి భాగం నుండి తల భాగం వరకు ఓంకార శబ్దం అనేది మనకి ఉచ్చరించగలగాలి. మనం లోతుగా శ్వాస తీసుకుందాము. టేక్ ఎ డీప్ బ్రెత్. Again, take a deep breath. Again, take a deep breath. కొంచెం ఎన్నికం సంధ్య. నమస్కారం ముద్ర. ఓపెనింగ్ ప్రేయర్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మహామృత్యుంజయ మంత్ర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్మోక్షీయమృతాత్. Rub your 2 hands in your face. Index finger తో రివర్స్ తీసుకొని ఐస్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇయర్స్, చెవులు, ముక్కు భాగము, ఫేస్ మొత్తాన్ని రబ్ చేయాలి. దెన్ ట్యాప్ యువర్ హెడ్ విత్ ఫింగర్స్. చేతి వేళ్లతో నెక్స్ట్ నెక్, షోల్డర్. ఈరోజు సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా మనము ఇది చేసి 7th చాప్టర్ నుంచి నెక్స్ట్ 8th చాప్టర్ లో సూర్య నమస్కార్స్ మెడిటేషన్ ఉంది. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఖచ్చితంగా అడుగుతారు ప్రాక్టికల్ సెషన్స్ లో. మీకు డే టు డే లైఫ్ లో యోగా టీచర్ గా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్ ఓపెనింగ్ ప్రేయర్ తర్వాత సూక్ష్మ ఈ వార్మప్సే ఉంటాయి. ఈ వార్మప్స్ తర్వాత సీక్వెన్స్ ఎలా అనేది నేను మన ఈ సూర్య నమస్కార్స్ తర్వాత చెప్తాను. ఆ ప్రొసీజర్ మీరు రాసుకోవచ్చు.
ఓకేనా? రైట్. రిలీజ్ యువర్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. మనము సిట్టింగ్ లో వార్మప్స్ ఉంటాయి, స్టాండింగ్ లో కూడా వార్మప్స్ అనేవి ఉంటాయి. మనం సిట్టింగ్ లో వార్మప్స్ కొన్ని చూద్దాం ఇప్పుడు. సో దండాసనం అంటాం. స్టాండింగ్ లో అయితే తాడాసనం నుంచి స్టార్ట్ చేయాలి. సిట్టింగ్ లో కాబట్టి మనం దండాసనం నుండి స్టార్ట్ చేస్తున్నాం. పాదాల నుంచి నడుం వరకు అండ్ తల వరకు. ఇది ఎల్ పొజిషన్ లాగా ఉంటుంది. చేతులు అనేవి మీ బాడీ పక్కనే స్ట్రైట్ గా ఇలా ఉండాలి. ఎల్బో షుడ్ బి స్ట్రైట్ లైక్ దిస్. దిస్ ఈస్ దండాసనం. మీ రెండు కాళ్ళు దూరంగా ఉంచి కొన్ని వార్మప్స్ అవి చేశాక రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు రెండు కాళ్ళు దూరంగా ఉంచి రెండు చేతులు నడుము వెనకాల ఉంచి తలని ఇట్లా క్రాస్ చేస్తాం. ఇది శిథిల దండాసనం అంటాం. దీన్ని శిథిల దండాసనం అంటాం. మీకు అడుగుతారు క్వశ్చన్, సిట్టింగ్ లో రిలాక్సేషన్ ఏది? సిట్టింగ్ లో కూర్చుని చేసే ఆసనాల్లో రిలాక్సేషన్ పోస్చర్ ఏది అన్నప్పుడు శిథిల దండాసనం ఇది చేయాలి ఇలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్స్. యాంకిల్ రిలేటెడ్ గా చూద్దాం. సయాటికా పెయిన్ వస్తూ ఉంటుంది చాలా మంది, దానికి సంబంధించి కూడా ఈ వార్మప్ చాలా హెల్ప్ అవుతుంది. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, యాంకిల్ స్ట్రెచ్. పాదాలు ఉన్నాయి కదా, పాదాలని శ్వాస తీసుకుంటూ ఇలా పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. ఓకేనా? శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. మీకు కనిపించడం కోసం కాలు పైకి అన్నాను నేను. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. దెన్ వన్ బై వన్. ఒక పాదం పైకి, ఒక పాదం కిందికి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దెన్ రొటేషన్. రొటేషన్ లైక్ దిస్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 3 టైమ్స్. మనకు ఉండే సమయాన్ని బట్టి మనము వార్మప్స్ కానీ ఆసనాలు కానీ చూస్ చేసుకోవాలి. ఎక్కడైనా బయట సెషన్స్ చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ హాఫ్ అన్ అవర్ లో సెషన్ పూర్తి చేయండి అని అంటారు. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారా, చిన్న పిల్లలు ఉన్నారా, మధ్య వయస్సు వాళ్ళు ఉన్నారా, దాన్ని బట్టి మీరు అక్కడ ఆన్ ది స్పాట్ లో టైం ని సెట్ చేసుకోవాలి. మనం కొన్ని ఆసనాలు ఇవన్నీ ప్రిపేర్ అవుతాం, దాంట్లో మనం అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది ఇమీడియట్ గా. టైం మేనేజ్మెంట్ అక్కడ చూస్ చేసుకోవాలి. ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్ద పెద్ద ఆసనాలు కాకుండా ఆ చిన్న వార్మప్స్, బ్రీతింగ్, ప్రాణాయామకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. సేమ్ ఇప్పుడు మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా ఒక 1-2 వీక్స్ లో ప్రతి ఒక్కరితో చేపిస్తాము. మీరు కూడా అందరు చేయాలి కంపల్సరీగా. లాస్ట్ 10th చాప్టర్ లో అదే ఉంటుంది, టీచింగ్ మెథడాలజీ అది. నెక్స్ట్ లెఫ్ట్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. ఒకవేళ నీ పెయిన్, కొంతమందికి మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మోకాలు కింద చేతులు పెట్టుకొని మూమెంట్ ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ మీరు కూడా అలాగే చేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. దెన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్. నెక్స్ట్ రెండు కాళ్ళు ఇలా దూరంగా ఉంచేసి రెండు చేతుల్ని ఇలా తీసుకుంటున్నాను నేను. రైట్ సైడ్ కి తలని ఇలా గ్రౌండ్ కు టచ్ చేస్తున్నాను. ట్విస్టింగ్, స్పైన్ కి సంబంధించి ట్విస్టింగ్ జరుగుతుంది లైక్ దిస్. ఒకవేళ పొట్ట దగ్గరలో ఫ్యాట్ ఉన్నా కానీ
ఇక్కడ ఫ్యాట్ తగ్గించడానికి కూడా ఈ ట్విస్టింగ్ బ్యాక్ పెయిన్ కి అండ్ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్, దెన్ రైట్ సైడ్. అబ్డామినల్ రిలేటెడ్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు, స్టమక్ రిలేటెడ్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని నిదానంగా చేయండి. దెన్ లెఫ్ట్, దెన్ రైట్, లెఫ్ట్, రైట్. స్లైడ్ అటెండ్, స్లైడ్ అటెండ్. ఓకే అండి, రైట్. ఇప్పుడు స్టాండింగ్ లోకి రండి. సారీ, కెమెరా కొంచెం బ్యాక్ అండి. రైట్. ఇప్పుడు స్టాండింగ్ లో మనం యాంకిల్ రొటేషన్స్ చేద్దాం. రైట్ యాంకిల్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. దెన్ టోస్, కాలి వేళ్ళు. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ యాంకిల్. ఈ సూక్ష్మ వ్యాయామాలు ఇవి చేయకుండా డైరెక్ట్ గా ఆసనాల్లోకి వెళ్తే మజిల్స్ పట్టుకోవడం కానీ లెగ్స్ ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్. నెక్స్ట్ నీస్ రొటేషన్, మోకాళ్ళకు సంబంధించి. మోకాళ్ళపై చేతులు పెట్టండి, దెన్ లైక్ దిస్ అండ్ యాంటీ క్లాక్. నెక్స్ట్ నడుము రొటేషన్. అండ్ యాంటీ క్లాక్. మళ్ళీ స్లైడ్. ఓకే, రైట్. యా. ఇప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అండ్ వర్టిగో, కళ్ళకు చీకటి వచ్చే వాళ్ళు చేయొద్దు. శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తండి ఇలాగా, అండ్ శ్వాస వదిలేస్తూ మోకాలు బెండ్ చేయకుండా ఇలా రావాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, శ్వాస తీసుకుంటూ ముక్కు ద్వారా నోటి ద్వారా శ్వాస వదిలేస్తూ కిందికి. అందరూ వీడియో ఆన్ చేసి చేయండి. మీరు చిన్నపిల్లలు కాదు ఎవరు కూడా. అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప ఖచ్చితంగా చేయండి. చిన్న పిల్లలు ఉన్న, ఫీడింగ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చాము, ఒక 3-4 మెంబర్స్ కి. రిమైనింగ్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే అండి, రైట్. నెక్స్ట్ లాటరల్ బెండింగ్, రెండు కాళ్ళ మధ్య దూరం ఉంచండి. వార్మప్స్ అనేది మనము చాయిస్ అండి, ఖచ్చితంగా బుక్లు ఉన్నట్లుగానే చేయాలనేది ఏం లేదు. ఓకేనా, స్లైడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ lateral bending. Inhale, raise your right hand and observe your right hand fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And exhale. Inhale, raise your left hand. Left hand, right hand equal గా ఉండేలా చూడాలి. అండ్ డోంట్ బెండ్ ఫార్వర్డ్, డోంట్ బెండ్ యువర్ నీస్. మోకాలు బెండ్ చేయొద్దు, ముందుకు కూడా బెండ్ అవ్వద్దు. ఇలా లాటరల్ గా బెండ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
and exhale, middle. Then again inhale, raise your right hand and observe your right hand fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale, middle. Again inhale, raise your left hand and observe your left hand fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale, middle. Yes. Next, fold your fingers. Spinal twisting. మీరు హ్యాండ్ ఫ్రీ తీసుకొని ఇలా కూడా చేయొచ్చు. లైక్ దిస్. Spinal twisting. Okay, done. Right. Next to shoulder rotations చూద్దాం. చేతి వేళ్ళని మీ భుజాల పైన ఉంచండి. శ్వాస తీసుకుంటూ మోచేతులు పైకి, శ్వాస వదిలేస్తూ కింది. ఇన్హేల్, రేజ్ యువర్ ఎల్బోస్, exhale down, clockwise and anti-clockwise. 5 times. క్లాక్వైజ్ చేస్తున్నాం మనం. మోచేతులు ఇలా పైకి రావాలండి. and exhale down. Inhale up, exhale down. Then anti-clock. 3, 4, 5. రైట్. అండ్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాము పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ఏదైనా ఒక స్టెప్ లో వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు పాదాల నుంచి తల వరకు వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం మనం. తల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్ సంబంధించి మెడ. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్. తలకు సంబంధించి శ్వాస తీసుకుంటూ తలని పైకి ఎత్తండి, శ్వాస వదిలేస్తూ కింది. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Next, head should be down, right side and left side. Right and left twisting, neck related. Left and right. Neck rotations, Ardha Chandrakaram, like this. Right side, then left side. Then complete rotation. పూర్తిగా మెడ భాగాన్ని, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం స్పాండిలోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా చేయాలి. స్పాండిలోసిస్ ఉంటే క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసి చేయండి. ఆల్రెడీ ఈ సూక్ష్మ వ్యాయామాల్లో వార్మప్స్ లో మహేష్ సార్ కూడా కొన్ని కవర్ చేశారు. మళ్ళీ సార్ క్లాస్ కూడా ఉన్నప్పుడు ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైనా మిస్ అయ్యింటే సార్ కవర్ చేస్తారు అది. ఓకేనా? ఫస్ట్ మీకు ప్రొసీజర్ అనేది తెలిసి ఉండాలి. బుక్ లో ఉందా ఇంకా బయటన, వార్మప్స్ స్టెప్ బై స్టెప్ ఇంకే విధంగా వెళ్తే బాగుంటుంది అనేది తెలిసి ఉండాలి మెయిన్ గా. నెక్స్ట్ బ్రీతింగ్ టెక్నిక్. వార్మప్స్ తర్వాత బ్రీతింగ్. ఇప్పుడు సిట్టింగ్ లో మనము శశంకాసన బ్రీతింగ్ చేద్దాం.
రైట్. మళ్ళీ దండాసనంలోకి రండి. అది కనిపిస్తుంది. Fold your right leg, left leg, come to Vajrasana. యా, రెండు చేతులు అనేవి నడుము వెనకాల ఉంచాలి. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, శశంకాసన బ్రీతింగ్. యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని చేయండి. ఎక్సేల్ డౌన్. నోటితో శ్వాస వదిలేస్తూ కిందికి రావాలి. మళ్ళీ ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, బెండ్ బ్యాక్ as much as possible and exhale down. Once again, Shashankasana breathing. Inhale up and exhale down. Okay. Release your right leg and left leg. దండాసనం. ఈ సిట్టింగ్ లో ఏది చేయాలనుకున్నా దండాసనం నుంచే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, రైట్. Hold your right leg and left leg. వజ్రాసనం మీకు ఐడియా ఉండాలి. ఓకే, రైట్. దిస్ వన్. వజ్రనాడి యాక్టివేషన్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా హెల్ప్ అవుతుంది వజ్రనాడి. వజ్రాసనం. ఆఫ్టర్ మీల్స్, భోజనం తర్వాత చేయగలిగే ఒకే ఒక ఆసనం ఏది అని అడుగుతారు. వజ్రాసనం అని చెప్పాలి. రైట్. యా. నెక్స్ట్ బటర్ఫ్లై. ఇది ఆల్రెడీ యామ్ని గారు చెప్పారు. పిసిఓడి ప్రాబ్లమ్స్ కి సంబంధించి కిడ్నీ రిలేటెడ్ గా కూడా హెల్ప్ అవుతుంది. Spine should be straight like this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Yeah. Next, Mahesh sir. Mahesh sir, నా వాయిస్ వినిపిస్తుందా అండి? సార్ చెప్పండి, వినిపిస్తుంది క్లియర్. సార్ చెప్పండి, ఆంజనేయులు గారు. యా, ఓకే. ఓకే, క్లియర్ క్లియర్. ఓకే. Come to standing posture, Surya Namaskars. సూర్య నమస్కారం తర్వాత మనము దౌతి బస్తి ఇది చూద్దాం. నేను చెప్పే ఈ సూర్య నమస్కార్స్ అనేవి ఎస్విఎస్ యోగా యూనివర్సిటీ బెంగళూరుకి సంబంధించి ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పంపించాను. అవి ఇప్పుడు నేను చేస్తాను. మహేష్ సార్ చేసేవి ఛానల్గా ఏదైతే పాత పద్ధతిలో ఉంటాయో అవి మహేష్ సార్ చూపిస్తారు. 2 వేరియేషన్స్ ఏదైనా స్క్రీన్. సూర్య నమస్కార ప్రార్థన. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య విహితం ముఖం తత్వం దోషన్ అపావృణ సత్యధర్మాయ దృష్టయే. ఓం ప్రాం మిత్రాం
చూడండి, దానికి ముందు ఇలా ఉండాలి. హస్త ఉత్తానాసనం. శ్వాస తీసుకుంటూ చేతులు ఇలా వెనక్కి పెంచాలి. ఇదైనా అండ్ ఎక్సేల్ పాదాస్తాసనం. లోయర్ బ్యాక్ పెయిన్ ఫోర్స్ గా ముందుకు రావద్దు. దెన్ రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసనం. మీ రెండు చేతుల మధ్యలో ఎన్మకాల పాదం అనేది ఉండాలి. లైక్ దిస్. అండ్ ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్. శ్వాస తీసుకుంటూ తలని పైకి ఎత్తండి. నెక్స్ట్ చతురంగ దండాసనం. రెండు కాళ్ళు వెనక్కి ఉండాలి. బాడీ షుడ్ బి స్ట్రైట్. రెండు చేతుల పైన, కాలి వేళ్ల పైన బాడీ ఇలా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. 1 మీటర్ ముందుకు చూస్తూ ఉండాలి. అండ్ ఫోల్డ్ యువర్ నీస్. మోకాలు బెండ్ చేసి శశంకాసనం. తెలియని వాళ్ళు చూడండి, 1-2 రౌండ్లు చూడండి, తర్వాత చేయండి. నెక్స్ట్ చూడండి, ఇలా వస్తున్నామా, ఫస్ట్ చిన్న గదుమ ఛాతి ఫస్ట్ గ్రౌండ్ కు టచ్ అవ్వాలి. లేడీస్ మీకు నెసెసరీ ఏం కాదు, బట్ ప్రాక్టీస్ లో చేయాలి. ఇలా వస్తాం. ఇలా వచ్చేసి ఫస్ట్ చిన్న గ్రౌండ్ కు టచ్ చేయాలి. చెస్ట్, చేతులు అనేవి భుజాల పక్కన ఉంటాయి. కీప్ యువర్ హ్యాండ్స్ బిసైడ్ యువర్ షోల్డర్స్. అండ్ నడుము భాగం పైకి లేచి ఉంటుంది. మోకాళ్ళు, కాలు వేలు ఇట్లా గ్రౌండ్ కు టచ్ అయి ఉంటాయి. అండ్ భుజంగాసనం. శ్వాస తీసుకుంటూ తల నుంచి నడుము వరకు ఇలా పైకి ఉంటుంది. కోబ్రా పోజ్ అంటున్నామంటే నాము పాము లాగా ఇలా పైకి రావాలి. అబ్డామినల్ రిలేటెడ్ పొట్టకు సంబంధించి ఆపరేషన్స్ అలా అయిన వాళ్ళు చేయకూడదు, లిమిటేషన్. ఇది బ్యాక్ పెయిన్ కి చాలా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్సేల్ మౌంటైన్ పోజ్. శ్వాస వదిలేస్తాం, తర్వాత then again fold your knees, మోకాలు బెండ్ చేసి శశంకాసనం. అండ్ రైట్ లెగ్ ఫార్వర్డ్. కుడి కాలు ముందుకి, ఎడమ కాలు వెనక్కి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ తలెత్తండి, అశ్వసంచలనం. అండ్ ఎక్సేల్ పాదాస్తాసనం. Again inhale, హస్త ఉత్తానాసనం. Raise your hands and namaskar. Right, again second round లో వెళ్దాం. Inhale, raise your hands, bend back. Exhale, bend forward. ఇలా ముందుకు వచ్చినప్పుడు కానీ, కంప్లీట్ వెనక్కి వెళ్ళినప్పుడు కానీ, వర్టిగో ప్రాబ్లం ఉందనుకోండి, కళ్ళకి చీకటి వస్తూ ఉంటది కొంతమందికి. వాళ్ళు ఎక్కువ ముందుకి సడన్ గా లేచి నిలబడడం కానీ, వెనక్కి బెండ్ అవ్వడం కానీ చేయద్దు. సో వాళ్ళు అల్లం తేనెతో మార్నింగ్ ఒక స్పూన్ తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, హస్త ఉత్తానాసనం. ఎక్సేల్ పాదాస్తాసనం. రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసనం. లెఫ్ట్ లెగ్ బ్యాక్ చతురంగ దండాసనం. రెండు చేతులు రెండు కాళ్ళ పైన. Fold your knees, శశంకాసనం. అండ్ అష్టాంగ నమస్కారం. ఫస్ట్ గదుమ ఛాతి భాగం అనేది టచ్ అవుతుంది గ్రౌండ్ కి. నడుము భాగం పైకి లేచి ఉండాలి. చేతులు అనేవి భుజాల పక్కన ఉండాలి. మోకాళ్ళు, కాలి వేళ్ళు గ్రౌండ్ టచ్ అయి ఉండాలి. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్. భుజంగాసనం. తల నుంచి నడుము వరకు పైకి. అండ్ ఎక్సేల్ మౌంటైన్ పోజ్. Fold your knees, శశంకాసనం.
Right leg forward, Ashwasanchalanasana. Raise your head up. Exhale, Padahastasana. ఎక్కడ శ్వాస వదిలేయాలి, ఎప్పుడు శ్వాస తీసుకోవాలి అనేది కూడా తెలియాలి. Inhale, raise your head, hands, and bend back. Namaskar. Okay, done. Right. సిట్టింగ్ లోకి వచ్చేయండి అందరూ. శవాసన. పడుకోండి ఒక్క నిమిషం. రిలాక్స్. కమ్ టు శవాసన. పడుకోండి అందరూ. యోగా అది థియరీ అయినా ప్రాక్టికల్ అయినా ఖచ్చితంగా ప్రాపర్ గా ప్రిపేర్ అయి కూర్చోండి. మీరు స్కూల్ కానీ కాలేజ్ అలా వెళ్తే ఎలా వెళ్తారు మీరు? అదే విధంగా ఇక్కడ కూడా ట్రై చేయండి, మీకు తర్వాత కూడా హెల్ప్ అవుతుంది. ఏదో టైం పాస్ కి జాయిన్ అయ్యారు అనుకోండి, మీ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. కంప్లీట్ రిలాక్స్. పాదాల నుంచి తల వరకు పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ టోస్. కాలి వేళ్లకు విశ్రాంతి. పిక్క కండరాలకి, మడమలకి, యాంకిల్స్ కి రిలాక్సేషన్. రిలాక్స్ యువర్ యాంకిల్స్. రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్. రిలాక్స్ యువర్ నీస్. మోకాళ్ళకి విశ్రాంతి. తొడ భాగాలకి విశ్రాంతి. నడుం భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. పాదాల నుంచి నడుం వరకు విశ్రాంతి. టేక్ ఎ డీప్ బ్రెత్. లోతుగా శ్వాస తీసుకోవాలి. నాతో పాటుగా చెప్పండి. అగైన్ ఇన్హేల్. పాదాల నుంచి నడుం వరకు అకారా చాంట్. రిలాక్స్ యువర్ అబ్డామిన్. పొట్ట భాగానికి విశ్రాంతి. ఛాతి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ అబ్డామిన్ అండ్ చెస్ట్. రిలాక్స్ యువర్ స్పైన్, బ్యాక్. వెన్నెముకకి, వీపు భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్, elbows, shoulders. Relax your left hand fingers, elbows, shoulders. రెండు చేతులకి పూర్తి విశ్రాంతి. నడుము నుంచి భుజాల వరకు పూర్తి విశ్రాంతి. లోతుగా శ్వాస తీసుకోండి. ఉకారా చాంట్ నౌ. టేక్ ఎ డీప్ బ్రెత్. మీరు కూడా చెప్పాలి అందరూ. నడుము నుంచి భుజాల వరకు, చేతులు, పొట్ట, ఛాతీ, వీపు భాగం అంతటికి విశ్రాంతి.
ఇన్హేల్. ఊ. నెక్స్ట్ తల భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నెక్ రీజియన్, చిన్, మౌత్, నోస్, ఐస్. రిలాక్స్ యువర్ ఐస్. ఇయర్స్, చెవులకు విశ్రాంతి, కనుబొమ్మలకు విశ్రాంతి, తల భాగానికి పూర్తి విశ్రాంతి. టాప్ ఆఫ్ ది ఫోర్ హెడ్ అండ్ టాప్ ఆఫ్ ది హెడ్. టేక్ a deep breath. Makara chant. అనే శబ్దం చేసినప్పుడు ఈ శబ్దము కొంచెం ఆన్లైన్ లో వినపడకపోవచ్చు. మీరు బ్రాహ్మరి శబ్దం అనేది మీకు తెలుసు, అది చేయాలి. మరొకసారి చేద్దాం. ఇంకా లాస్ట్ ఒక 5-10 minutes లో క్లోజ్ చేద్దాం సెషన్. అగైన్ టేక్ a deep breath. రైట్. నౌ పాదాల నుంచి తల వరకు ఆ ఊ ఒక 2 సార్లు చేద్దాం. టేక్ a deep breath. ఆ ఊ Again, take a deep breath. Slowly turn right side. కుడి వైపుకి తిరగండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ యువర్ హెడ్. కుడి చేతిని తల కిందికి తీసుకోండి. ఎడమ చేతిని నడుము పైన ఉంచండి. తల నుంచి పాదాల వరకు బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఒక లైన్ గీస్తే ఎలా ఉంటుందో అలాగా. హెడ్ టు టోస్ టోటల్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి. లీనియర్ పోస్చర్ అంటారు దీన్ని. ముందుకు వెనుకకి పడినట్లుగా అనిపిస్తుంది. స్ట్రైట్ గా ఉండాలి బాడీ. నెక్స్ట్ ఫోల్డ్ యువర్ లెగ్స్ అప్ టు నీస్. మోకాళ్ళ వరకు కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఎడమ చేతిని లెఫ్ట్ హ్యాండ్ ని మీ పొట్ట ముందు ఉంచండి భూమి పైన. కీప్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ అబ్డామిన్ అండ్ సపోర్ట్ విత్ యువర్ 2 hands. స్లోలీ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. కళ్ళు తెరవద్దు. 2 చేతుల సహాయంతో నిదానంగా చేతులని జరుపుకుంటూ సిట్టింగ్ పొజిషన్ కి రండి. మైండ్ డిస్టర్బ్ అవ్వద్దు. స్లోగా సిట్టింగ్ లోకి రండి. కళ్ళు తెరవద్దు వెంటనే. Rub your 2 hands. Rub your 2 hands. And slowly open your eyes and watch your palms. నిదానంగా కళ్ళని తెరుస్తూ మీ అరచేతులని చూడండి. With few blinks. Right. ఇందులో వార్మప్స్ లో కొన్ని కవర్ అయినాయి, కొన్ని కవర్ అవ్వలేదు. ఆల్రెడీ వేరే సెషన్స్ లో మనం చెప్పుకున్నాము. అండ్ దీంట్లో దౌతి, బస్తి, నేతి, త్రాటక, నౌలి, కపాలభాతి 126 పేజీలో ఉన్నాయి చూడండి. 126 పేజీలో షట్క్రియాస్ అని ఉన్నాయి. మీకు ఈ క్వశ్చన్ వస్తుంది, షట్క్రియాస్ గురించి రాయండి అని. దౌతి అంటే వామన్ దౌతి, వస్త్ర దౌతి ఇలా ఉంటాయి. వస్త్ర దౌతి ఈ రోజుల్లో చేస్తలేరు ఎక్కువ. వామన్ దౌతి అంటే ఉదయం గోరెచ్చని నీళ్ళతో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని
గ్యాప్ ఇస్తూ వాటర్ అనేది ఒక 2-3 లీటర్స్ తాగుతారు. తాగేసి వామిటింగ్ చేయటం. మార్నింగ్ టైంలో ఎలాగో మీరు బ్రష్ వేసుకున్నప్పుడు వామిటింగ్ చేస్తారు కదా, బట్ ఇది స్పెషల్ గా ఒక రోజు పెట్టుకోండి మీరు. ఒక 5 minutes లో నేను క్లోజ్ చేస్తా. జస్ట్ 2 పాయింట్స్ చెప్పేసి మీరు ఒక రోజు ఇంట్లో సండే అనుకోండి, ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ రోజు ఇలా చేయండి. పాసిబుల్ అయితే రోజు ఉదయము ఒక 2-3 గ్లాసులు అలా తాగి గోరెచ్చని నీళ్ళతోని వామిటింగ్ చేయండి. కానీ సాల్ట్ వాటర్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రము వీక్లీ వన్స్, అది కూడా రాక్ సాల్ట్ యూజ్ చేయండి. గులాబీ కలర్ లో ఉంటుంది కదా, బయట దొరుకుతుంది, రైట్? దాంతో వామిటింగ్ చేస్తే పొట్ట లోపల ఇది క్లీనింగ్ అవుతుంది. నెక్స్ట్ బస్తీ. బస్తీ ఇది ఏంటంటే ఎనిమా. ఇప్పుడు ఆపరేషన్స్ అయినప్పుడు హాస్పిటల్స్ లో ఎనిమా ఇస్తూ ఉంటారు, రైట్? అనుష గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అవును సార్, ఇస్తారండి, మా ఇస్తారు ఆపరేషన్ చేసి. మామూలుగా అంటే మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి కూడా ఇస్తారు సార్ ఎనిమా. యా. నెక్స్ట్ శంఖ ప్రక్షాళన అని మనము దీంట్లో వాటర్ బాగా తీసుకున్న తర్వాత మోషన్ ఫ్రీ అవ్వడం కోసము శంఖ ప్రక్షాళన కొన్ని వార్మప్స్ ఉంటాయి. ఇలా హ్యాండ్స్ లాక్ చేసేసి ట్విస్టింగ్స్ చేస్తాం. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్స్. ఇవి శంఖ ప్రక్షాళనకు రిలేటెడ్ గా ఇవి కూడా చేస్తాం. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. ఆల్రెడీ శ్రీ విద్యా మేడం టాపిక్ కవర్ చేశారు. అండ్ నేతి, ఇది ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోస్తారు. ఈ ముక్కు రంధ్రం ద్వారా మౌత్ ఓపెన్ చేసి ఈ రైట్ నాస్టిల్ ద్వారా వాటర్ ఇలా తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ నాస్టిల్ ద్వారా వాటర్ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ లెఫ్ట్ నాస్టిల్ నుంచి ఇలా వాటర్ తీసుకుంటే రైట్ నాస్టిల్ నుంచి వాటర్ వస్తుంది. అంటే ఈ నాస్టిల్స్ ఇవి క్లియర్ అవ్వడానికి, సైనస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది మీరు నేచర్ క్యూర్ కానీ అట్లా వెళ్తే అక్కడ చేపిస్తారు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇంకోటి సూత్రనేతి అని ఒక రబ్బర్ లాగా ఒక థ్రెడ్ ఉంటుంది. ఇది నాస్ట్రిల్ ముక్కు ద్వారా లోపలికి పంపిస్తారు, నోటి ద్వారా ఈ పై దవడ నుంచి కిందికి వస్తుంది. అది కూడా చేయొచ్చు, బట్ ఇది ఈ రోజుల్లో కొంచెం తక్కువగానే యూజ్ చేస్తున్నారు. నేచర్ క్యూర్ అక్కడ హాస్పిటల్స్ లో వెళ్తే, ఆయుర్వేద హాస్పిటల్స్ లో మీకు క్లియర్ గా చెప్తారు. నెక్స్ట్ త్రాటక, 128 పేజ్ చూడండి. త్రాటక అంటే ఒక దీపాన్ని వెలిగించి మీరు 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది, దాని మీద ఫోకస్ తో ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ ఉండాలి, ఫోకస్డ్ గా. త్రాటక అని క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు ఇది ఈ విధంగా చేయొచ్చు. అండ్ నౌలి, అక్కడ చూడండి మీరు ఎంటీ స్టమక్ తో మీరు ఆ నౌలి అనేది చేయాలి. శ్వాసని మొక్కల మీద చేతులు పెట్టి కొంచెం బెండ్ అయి శ్వాసను పూర్తిగా వదిలిపెట్టేసి బయటికి, పొట్టం లోపలికని లెఫ్ట్ రైట్ ఇట్లా సైడ్స్ కి మూమెంట్ ఇవ్వాలి పొట్టని. ఫిగర్ లో ఉంది చూడండి. కపాలభాతి ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. కపాలభాతిలో ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అని చెప్పుకుంటున్నాము. థమ్ ఫింగర్ తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేస్తాం. దెన్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నుండి ఎక్సేల్. ఇది ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి. స్టార్టింగ్ లో చేసేటప్పుడు ఇది చేయండి, చాలా హెల్ప్ అవుతుంది.
దీని తర్వాత కపాలభాతి. ఈ కపాలభాతికి అబ్డామినల్ రిలేటెడ్ గా కానీ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, హార్ట్ రిలేటెడ్ అండ్ హై బీపీ ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి ఇవి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది కపాలభాతి ద్వారా, కానీ గురుముఖంగా చేస్తే హెల్ప్ అవుతుంది మీకు. ఇష్టం వచ్చినట్టు ఇంకా కపాలభాతి ద్వారా షుగర్ తగ్గుతుంది కదా అని చెప్పి మీకు నచ్చినన్ని రౌండ్స్ ఎక్స్ట్రా ఎలా పడితే అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. అలా ఒక పేషెంట్కి అయ్యి ఉండే, మళ్ళీ యోగా ఇవన్నీ చేయటం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్ కూడా చేశారు. కపాలభాతి ఇట్లాంటివి ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. ఓకేనండి, ఇది ఈ రోజుకి సంబంధించి మనకి ఈ చాప్టర్. నెక్స్ట్ 8th చాప్టర్ లో మనకి సూర్య నమస్కార్స్ అండ్ ఆసనాస్ ఉన్నాయి.